ఏపీ మంత్రి లోకేష్ బాబు ఇప్పటికే రాజకీయాల పట్ల తన ప్రసంగాలతో పలుమార్లు అబాసుపాలైన సంగతి తెలిసిందే. కులపిచ్చి, మతపిచ్చి, అవినీతి, బంధుప్రీతి ఏదైనా ఉన్న పార్టీ ఉందంటే అది ఒక్క తెలుగుదేశమే అని అనడంతో మొదలుపెడితే సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఉరేసుకున్నట్టే అనడంతో పాటు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా లోకేష్ పలుమార్లు తడబడ్డాడు. అతని తడబాటు వెనక అసలు ఏముందో ఏమో కానీ ఎప్పుడూ నవ్వుల పాలవుతూనే ఉన్నాడు లోకేష్. అంబేద్కర్ జయంతిని వర్ధంతి అనడం, తాగునీటి సమస్యను ఏర్పాటు చేసి తీరుతామనడం లోకేష్ బాబు పరువును తీసింది. మరి ఈ నేపథ్యంలో కొంత విరామం తర్వాత తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగిన ముఖ్యమంత్రి సభలో లోకేష్ బాబు ప్రసంగించాడు. చంద్రబాబు కన్నా ముందు ప్రసంగించిన లోకేష్ తన తండ్రిని ఆకాశానికి ఎత్తేశాడు. చంద్రబాబు వయసెంతో తెలుసా? అతని సభికులను ప్రశ్నించిన లోకేష్ 67 అని చెప్పి ఆ వయసులో కూడా ఆయన ఎంతో కష్టపడుతున్నారని చెప్పాడు. అంతేకాదు ఇటీవల బాబు అమెరికాలో పర్యటనలో 7 రోజుల్లో 7,000 కిలోమీటర్లు తిరిగారని, దీంతో అక్కడి వారంతా ఆశ్చర్యపోయారన్నారు. ఇలా చెబుతూనే సంకల్లో ఫైలు పెట్టుకుని 7,000 కిలోమీటర్ల దూరం తిరిగారని లోకేష్ చెప్పుకురావడం గమనార్హం. అంతేగాక భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, అన్ని కార్యక్రమాలను ఎలా అమలు చేస్తున్నారో నాకే అర్థం కావడం లేదని చెప్పి మరోసారి పిచ్చి కామెడీకి తెరలేపారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే రోజా చాలాసార్లు లోకేష్ కామెడీ జబర్దస్త్ కామెడీని దాటిస్తుందని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా చేసిన కామెడీతో లోకేష్ బాబు సోషల్ మీడియాకి అడ్డంగా బుక్ అయిపోయాడు. ఏం చేస్తున్నావు సిద్ధు? కనిపించట్లే, స్టోరీ రాస్తున్నా. సిద్ధు, నన్ను హీరోయిన్గా పెట్టేదని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా. నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, పైగా ఇదొకట. అయినా డబ్బెవడు పెడతాడు? మీ బాబా? సిద్ధు ప్లీజ్ సిద్ధు. సరే గాని చేద్దాం. ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? టైటిలా? నీకిష్టమైన డైరెక్టర్ పేరు, నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి, వైఫ్ ఆఫ్ రాఘోపాల్ వర్మ. బాగుందే కదా?